ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, నీలాంటి స్నేహితులు లోకంలో ఎవరూ లేరు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టినవారు అయ్యా, నీకు ఇష్టలుగా లేనప్పటికీ మొదటగా మమ్మల్ని ప్రేమించిన వారు ఎవరూ లేరు నాయన. తండ్రి, అటువంటి ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయానికి తీసుకుని వచ్చావు. నీ పక్షంగా నిలబడి కొద్ది మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా అటువంటి వరకు చేయమని, నీ వాక్కులు నాకు మాకు అందించమని, ఏం మాట్లాడినై ఉంటున్నారు మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సహాయం దయచేయమని, కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మాట్లాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి. తర్వాత ఉపవాస ప్రార్థనలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2, 3, 4, 5. కక్ష చేతో మిష చేతో సువార్త ప్రకటించబడాలి అనే వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రేమగాను హెచ్చరికగాను రకరకాలుగాను ఈ గడిచిన వారములన్నీ రక్షణ గురించి సువార్త వెల్లడిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. దేవుడు ఆకర్షించిందే ఎవరు రారు. రక్షణ అనేది పైనుండి వచ్చినది. కానీ రక్షణ గురించిన ప్రాధాన్యత చెప్పాల్సిన బాధ్యత మటుకు విశ్వాసులైన మీకు నాకు. దేవుడు రక్షించుకున్నప్పుడు దేవుడు రక్షించుకుంటాడులే, ఆయనే చూసుకుంటాడులే అన్నప్పుడు రేపొద్దున్న దేవుడు రక్షించుకోడు, పైకి వెళ్ళిపోతాం అందరం. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు రక్షణ తీసుకోలేదు అంటే ఏం చెప్తాడంటే, మీ స్నేహితుడు అవనండి, మీ స్నేహితురాలు అవనండి, బంధువులు అవనండి, ఎవరైనా నాకు ఎవరు రక్షణ గూర్చిన ప్రాధాన్యత చెప్పలేదు. నువ్వు ఎందుకు లోకానికి వచ్చావు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవితముకు వారసగున్నట్లు ఆయన నన్ను మనకు మాకు తెలీదు, మాకు చెప్పలేదు. ఇదిగో పలానా వ్యక్తి ఇక నా స్నేహితుడే, క్రైస్తవురాలే, క్రైస్తవుడే, నా బంధువుడే, మా అన్నయ్యే, మా తమ్ముడే, మా బాబాయే, మా పిన్నియే, మా వాళ్ళే, కానీ ఎప్పుడూ కూడా నీ ప్రేమ గురించి మమ్మల్ని బలవంతము చేయలేదు. కాబట్టి మేము రాలేదు అన్న నెపము మీ మీద ఎవరు కూడా వెయ్యకూడదు. అందుకని రక్షణ అనేది పైనుంచి కలిగినదే, దేవుడిచ్చేదే. కానీ నపుంసకుడు అంటాడు, ఎవడైనాను నాకు దీనిని వర్ణించని ఎడల ఎలాగూ తెలియను. రక్షణను గూర్చి మీరు మీ పిల్లలకి కానీ, బంధువులకి కానీ, స్నేహితులకి కానీ చెప్పని ఎడల వారికి ఎలాగూ. ఉదయకాలము ప్రార్థన చేసుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. హస్బెండ్ ఇక్కడే రక్షణ తీసుకున్నాడు, భార్య మాత్రం వేరే చోట రక్షణ పొందింది. అయితే ఈ అనుభవం ఆవిడికి తెలీదు, ఆ సోదరికి తెలియదు. నేను చెప్పాను, బలవంతమేమీ లేదు. దేవుని స్వరం వినాలని కానీ, ఆయన చూడాలని కానీ, ఆయన దర్శనమును పొందాలని కానీ, దేవుడు మనతో కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో అనుభవం తెలుసుకోవాలని కానీ దేవుడు చేస్తాడు. తెలుసా మీకు? మరి చాలామందికి ఉండుంటుంది అనుభవం. ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కనే మోకరించి మీరేం ప్రార్థన చేస్తారో దాన్ని లాస్ట్లో ఏకీభవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, ఏకీభవిస్తాడు. పక్కనే ఉండి మీరు చేశారనుకో, అవునయ్యా బిడ్డ జ్ఞాపకం చేసుకోయా, ఎందుకంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా చేయుచున్నాడు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఈ 5 రోజుల అనుభవంలో ఒక అనుభవం, ఒకసారి ఒక సోదరి గట్టి కేకేసింది అర్ధరాత్రి పూట. ఏంటని అడిగితే ఆమె ప్రార్థన చేస్తుంటే పక్కన ఇంకెవరో ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. పాపం తను చిన్నపిల్ల, తనకి తెలీదు, భయపడిపోయి కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. తర్వాత దగ్గరికి వస్తే చెప్పామా, సాతాను వచ్చి నీ పక్కన ప్రార్థన చేయడు.
చేయదు. నీ పక్కన దేవుని ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ధైర్యంగా చేసుకో, ఒంటరి దానవు కాదు. మనము ఒంటరి వారము కాము. మన పక్కన ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటానన్నప్పుడు ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. అలాగే ఎవరైతే మేము ఒంటరి వారం అనుకుంటామో ఎవ్వరు ఒంటరి వారంగా, ఎందుకంటే రెండో వాడిగా ఆయన ఎప్పుడూ మన పక్షముగా ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నేను చెప్పాను, ఆ సోదరికి చెప్పాను, ఆల్రెడీ రక్షణ తీసుకున్నావు, తప్పేం లేదు, మరలా నువ్వు తీసుకోమని చెప్పట్లేదు. కానీ భర్త ఒక అనుభవంలో పెరిగి భార్య వేరే అనుభవంలో పెరిగితే ఇద్దరికి ఒకళ్ళేమో కన్నీటి ప్రార్థన చేస్తారు, ఒకళ్ళేమో అసలు ఎందుకు ఏడుస్తావు అని అడుగుతారు. అనుభవము లేకపోతే ఈ అనుభవం ఏంటో చూడడానికి బాప్తిసం తీసుకోవద్దు, కానీ అంత అయిన తర్వాత నీకు తీసుకోవాలి అన్న ఆలోచన వస్తే తీసుకో. చెప్పే బాధ్యత వరకు మనది. ఆవిడ వస్తుందో రాదో ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. మరి మీరందరూ ఎంతమందికి చెప్పారు? కనీసం ఒకరికైనా చెప్పారా? అబ్బే, కనీసం పిల్లలకి చెప్పారా? ఎందుకు లేరా, అప్పుడే ఎందుకు లేరా, ఎందుకు వచ్చింది? కనీసం ఒకళ్ళకన్నా చెప్పాలంట. సువార్త ప్రకటించే భారము మన మీద మోపబడి ఉన్నది. నువ్వు రక్షించబడిపోయి నీ స్నేహితులు, నీ బంధువులు, లేకపోతే ఇంకెవరెవరో నరకానికి వెళ్ళిపోతే ఎలా ఉండిద్ది? తిట్టుకుంటే తిట్టుకున్నారు, అయ్యా నేను చెప్పానయ్యా, కానీ నా మాట వాళ్ళు వినలేదు, ఇంక నువ్వే చూసుకోయ్యా, దేవుడికి అప్పచెప్పేయచ్చు. అసలు చెప్పలేదు అనుకోండి, దేవుడు నిన్ను అడుగుతాడు, ఎందుకు చెప్పలేదు అంటే నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. నేను అడిగాను, నా దగ్గర అన్నారు, పర్వాలేదు వదిలేసేయండి. రేపొద్దున దేవుడు అడుగుతాడు, రక్షించబడ్డావు, ఎంతమందికి చెప్పావు, కనీసం ఒకరికన్నా చెప్పావా అని. కానీ అప్పుడు మీ దగ్గర ఏముండాలి? జవాబు ఉండాలి. సరే, మంచిది. రక్షణ గురించిన కొన్ని మాటలు మనం ముచ్చటించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఇక్కడ భక్తుడైన పేతురంట 2వ పత్రిక రాసి చెప్తున్నాడంట, పూర్వకాలమందు ఆ అపోస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రవక్తలైన అపోస్తులు లేకపోతే పౌలు గారు ఎవరైతే పత్రికలు రాశారో, ఆ పత్రికలలో రక్షణ గురించిన ఏ అయితే ఆజ్ఞలు రాయబడి ఉన్నాయో వాటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిర్మలమైన మనస్సులను ఏం చేస్తున్నాడంట? రేపుచున్నాడు. పేతురు గారు పత్రికలో రేపాడు నిర్మలమైన మనస్సులను. ఈరోజు నేను ఎవరైతే మీరున్నారో మరలా ఇదే విషయమును పూర్వకాలమందు ఏ విషయాలైతే ప్రవక్తలు జ్ఞాపకం చేశారో, ఏ యొక్క పరిచర్య అయితే యేసు ప్రభు గారు చేశారో, ఏ యొక్క పరిచర్య అయితే యోహాను గారు చేసి హతసాక్షుల తల నరికివేయబడిందో, ఏ పరిచర్యలో దేని గురించి సువార్త ప్రకటించారో ఆ సువార్తను మీరు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అది ఏమిటి అంటే, యేసు ఎలాగ వచ్చాడు, ఎలాగా మరణించబడ్డాడు, ఎలాగ తిరిగి లేపబడ్డాడు. ఈ సువార్త అందరికీ తెలిసిందే. తర్వాత చదవండి. అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచిన్నదే అని చెప్పుదురని మొట్టమొదటిగా ఆయన చెప్తున్న విషయాల్లో, భక్తులు ప్రవక్తలు చెప్పిన విషయాల్లో ఆయన జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయం ఏంటి అంటే, అంచె దినములందు అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అంచె దినాల్లో అంట అపహాసకులు వస్తారంట,
ఎలా వస్తారంట? అపహసించుచూ వస్తారంట. వచ్చి ఏం చెప్తారంటే, దేని మీద ఆధారపడతారంటే వాళ్ళు స్వకీయ దురాశల చొప్పున, క్రైస్తవులు అవనేయండి, లోకస్తులు అవనేయండి, అన్యులు అవనేయండి, ఎవరైనా సరే అంచె దినముల్లో మీ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారైతే, అంటే ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, రేపు ఈ భూమి గతించిపోద్ది, ఈ లోకము గతించిపోద్ది, ఇంకొక భూమి, వేరే ఒక భూమి వచ్చిద్ది, వేరే ఒక భూమిలో నేను నిత్య జీవ వారసులాలుగా ఉండాలి అన్న గ్రహింపు పోయి, ఎవరైతే తమ స్వకీయ దురాశల చొప్పున, అంటే ధనం సంపాదించుకుంటూ లోకంలో తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అని లేకపోతే ఇంకేదో అని అదని ఇదని తిరుగుతూ ఏముంది, మా చిన్నప్పుడు లేదు, మా డాడీ వాళ్ళ ఊరిలో చిన్నప్పుడు ఒక ఆయన పెద్ద ముసలాయన ఉండేవాడంట. చేతికి ఏళ్ళు, వాళ్ళ అమ్మాయికి ఏళ్ళు కాలిపోతే ఆపరేషన్ చేయించమంటే ఆయన అన్నాడంట, ఎందుకు దేవుడు రాకడ వచ్చిద్ది, ఎందుకు ఆపరేషన్ చేయించడం అన్నాడంట. ఇప్పుడు మా డాడీకి తాత అవుతారు ఆయన. ఇప్పుడు ఆయనే మా డాడీకి 73 సంవత్సరాలు. అంటే మా డాడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మా అయ్యగారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు ఎంతో సంవత్సరాలు. ఆయన ఎందుకు దేవుడు రాకడ సమీపముగా ఉన్నది, దేవుడు రాకడ వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మాయికి ఏం చేయించలేదు. ఇప్పుడు దేవుడు రాకడ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మేము యవనస్తులు ఏమనుకుంటారు, ఈయన వచ్చేస్తుందని చేయించలేదు, అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. అయిపోయింది, ఆయన తరం అయిపోయింది, ఇంకో తరం అయిపోయింది, మా తాతగారి తరం అయిపోయింది, మా డాడీ తరం, ఇప్పుడు మా తరం, మాది కూడా అయిపోయింది, పిల్లల తరం. ఇప్పుడు మేము దేవుడు రాకడ సమీపంగా ఉన్నది, ఎప్పుడైనా వచ్చేస్తుంది అంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఆ బొందలే, అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. భూమి ఆరంభమైనప్పుడు ఏ రీతిగా ఉందో, ఎక్కడుంది అక్కడ చూడండి ఏముందో, సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని వీళ్ళు ఏం చెప్పుకుంటారా, ఏం తేడా వచ్చింది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడే కొట్లాట్లో ఇప్పుడు అవే కొట్లాట్లు, ఇప్పుడు యుద్ధాలు వచ్చేస్తున్నాయని చెప్పుకుంటున్నాం. ఆ యుద్ధాలు ఒకప్పుడు వచ్చినాయి, World War I వచ్చింది, World War II, మళ్ళీ ఇంకొక World War, బతికిన వాళ్ళు బతుకుతారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, ఈలోపు అది వచ్చేలోపు మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు అయ్యో చూసుకుంటారులే, ఏముందిలే అనుకుని అపహాసించే వాళ్ళు చాలామంది. ఇప్పుడు నేనే ఉన్నా, దేవుడు రాకడ పొద్దున్న ప్రకాష్ అన్న చెప్తూ, కొంతమంది దేవుడు రాకడ సమీపముగా ఉంది, ఇంకా ఈ ఇయర్లోనే వచ్చేసిద్దానో లేకపోతే ఈ వారంలోనే నెక్స్ట్ వీక్ వచ్చేసిద్దానో చెప్తున్నారంట. ఒకవేళ నిజంగా వచ్చేసిద్దాం అనుకుందాం, ఆ మాట నేను చెప్పాను అనుకోండి, ఎలా ఉండిద్ది మీకు? నోవాహు అంట పడవ కడుతున్నాడంట ఎవరి కోసం? జలప్రలయం వస్తుంది, ఆ జలప్రలయంలో మొత్తం లోకమంతా కొట్టుకుపోద్ది, పడవలో ఎవరైతే ఎక్కారో వాళ్ళే రక్షించబడతారు అని చెప్పి నోవాహు పడవ కడతా స్వార్థ ప్రకటిస్తున్నాడు, అందరికీ రండి నా పడవ ఎక్కండి అంటే. వాళ్ళు ఏమనుకున్నారు, మా ముత్తాతల కాలం నుంచి ఎప్పుడు కూడా ఎంత వర్షం పడడం, మేము ఏంటి వర్షం పడిద్దా, పడవ తెలిద్దా, మేము పిచ్చోళ్ళ కనబడుతున్నామా అనుకుంటానే ఉన్నారు. వర్షము రానే వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు, 3 రాత్రులు వర్షం పడితేనే మన సింగనగర్ కొట్టుకుపోయింది అండి. 3 రాత్రులు వర్షం పడితేనే ఆ సింగనగరు, ఆ కండ్రిక, ఇది సగం విజయవాడ ఎగిరిపోయింది. అదే 40 రాత్రులు పడితే, 40 పగళ్ళు పడితే, రాత్రి మొన్న ఒక్క రోజుకి మా బిల్డింగ్ పైనుంచి సగం నిండిపోయింది వాటర్, ఆ కన్నం బ్లాక్ అయిపోయి సగం నిండిపోయింది. జనాలు పిచ్చోడీడు అనుకున్నారంట. ఇప్పుడు దైవజనులు రాకరు గురించి చెప్తా ఉంటే, అంచె దినాల్లో చెప్తా ఉంటే, ఈ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకునే వాళ్ళు ఏంటి అనుకుంటారంటే, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చేప్పుడు చేద్దాంలే, ఏదో ఒకటి చూద్దాంలే అనుకుని వాళ్ళ ఆలోచనల ప్రకారం చేసుకుంటా వెళ్తారంట. అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ అదే చెప్పాడు ఈయన నిలబడి, ఇయర్ అదే చెప్తున్నాడు, ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు అనుకుని అపహసించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ 4వ వచనం, ఆయన రాకడ గూర్చి ఏమాయను, సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచిన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవలెను. పూర్వం నుండి ఆకాశం ఉండెననియు
నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినయు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఈ పూర్వం నుండి భూమి ఉంది, ఈ భూమి మాది. చాలామంది చెప్తారు, ఏం చెప్తారంటే భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా, ఏమంటే భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెప్పాలి నష్టపోడబ్బా. ఏం చెప్పారు? భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు నష్టపోడంట. కానీ ఈ మాట చెప్పే మనము ఏం మర్చిపోతామంటే ఈ భూమి నీళ్ళలో నుండి నీళ్ళ వలనయు సమకూర్చబడిందంట. ఏంటంటే ఆది కాండంలో ఉంటుంది చూడండి, 1వ అధ్యాయంలో ఆరో వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము పైన జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు అంట ఈ మొత్తం ఆది అందు దేవుడు భూమి ఆకాశం చూపించాను. భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన ఈ మొత్తం అంట ఆదిలో చీకటి అగాధ జలములే ఉండేయంట. ఎక్కడ నేల అనేది లేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ మొట్టమొదటిగా వెలుగు కమ్మని పలికితే ఏమైంది? వెలుగు కలిగాను. మరలా చెప్తే ఎందుకో గుర్తొస్తుంది కానీ చెప్తున్నా. దేవుడు అంత సృజించాడు కానీ వెలుగును మాత్రం కలగమని పలికాడు. అంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఏమన్నా చూడండి అక్కడ కరెక్ట్గా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగుని సెపరేట్గా సృజించలేదు. ఆ వెలుగు ఆయనలో నుండి, అందుకే సమీపించరాని తేజస్సునందు నివసించు అమరుండని పాడుకున్నాం. ఆయనే వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. అది ఈ లోకమునకు వచ్చాను కానీ దాన్ని మనము గ్రహింపలేదు. చీకట్లో ఉండడానికే ఆశపడ్డామంట. ఏ చీకటి వెలుగు కమ్మని పలకకు ముందు ఎలాంటి చీకటి ఉందో అదే చీకటి ఇప్పుడు ఆశపడుతున్నాం. వెలుగు కలిగిందని, నిజమైన వెలుగు ఉన్నాడని, ఆ వెలుగు ఒకరోజు మరలా తిరిగి వస్తాడని, ఆ వెలుగు వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలన్న గ్రహింపు మర్చిపోయి ఈ భూమి ఎలా జరిగింది, భూమి నమ్మినోడు నష్టపోడు అన్నట్టు మీద చెప్పుకున్నట్టు దాని మీద ఆశపడుతున్నాం. కానీ అసలు ఈ భూమి ఎలా వచ్చింది, ఎవరు సృజించారు, ఎందుకు సృజించారు, లాస్ట్కి ఈ భూమి ఏమైపోద్ది, ఎక్కడ కలిగిందండి? ఆ జలములన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే మధ్యలో ఒక విశాలము, ఇదంతా స్లాబ్ అనుకుందాం, పైన స్లాబ్ కింద స్లాబ్, ఇది స్లాబ్. ఆ స్లాబ్ ఈ స్లాబ్ మధ్యలో ఏముంది? ఖాళీ. ఇప్పుడు పైన స్లాబ్ ఉంది, కింద స్లాబ్, ఫ్లోర్ కింద కలిసి స్లాబ్. ఇప్పుడు పైన జలములు ఉన్నాయి, కింద జలములు ఉన్నాయి, మధ్యలో దానికి పేరేంటి? ఆకాశం. ఈ శూన్యమునకు ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఏమని పెట్టాడండి? దేవుడు విశాలం చేసి విశాలం జలములను విశాల మీద పరుపుగా దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. హస్తయం ఉదయం కలగగా. ఇప్పుడు 9వ వచనం. ఈ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు దేవుడు. ఈ విశాలము, ఈ ఆకాశం క్రిందున్న జలములు అంటే ఈ జలములు, పైన జలములు వదిలేండి, ఇంకా మనకి పై జలములు పైన ఇంకా చాలా చాలా ఆకాశాలు ఉంటాయి. అక్కడ పరలోకం ఉంటుంది, మధ్యాకాశంలో పరదేశం ఉంటుంది. తర్వాత అవన్నీ మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, మన సిలబస్ కాదు. ఈ విశాలం అంటే ఈ ఆకాశం క్రింద జలములను ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆయన అంటే ఏ భూమిని అయితే మనం నమ్ముకుంటున్నామో, భూమిని నమ్మినోడు ఎవడైతే మోసపోవడం చెప్పబడుతుందో ఆ భూమిని ఎవరైతే మనం నమ్ముకుంటున్నామో ఈ భూమిని అంట దేవుడంట జలములలో నుండి, జలముల మూలముగా, జలముల వలన చేశాడు. ఇంత చదివాం కదా, మొత్తం జలములే. ఆ జలముల మధ్య విశాలం చేశాడు. విశాలం చేసి విశాలం పైన జలములను, విశాలం క్రింద జలములను వేరు చేశాడు. కిందున్న జలములన్నీ ఒక చోట కూర్చిన తర్వాత ఏం జరిగింది? ఆరిన నేల
కనబడింది. ఆ కనబడిన ఆరిన నేలను 40 దినాలు 40 రాత్రులతో మరలా జలమలయం చేసేసే శక్తి దేవుడికి ఉంది. హల్లెలూయా. నీళ్ళలో నుంచి తెచ్చిన భూమిని మరలా నీళ్ళల్లోకి, ఏమండి, భూమిని నమ్ముకున్న వాళ్ళు మోసపోం. మరలా 40 రోజులు నేను ప్రమాణం చేశా ఇలా కురిపించిన అన్న దేవుడు 20 రోజులే కురిపించాడు అనుకోండి, నిండిపోదా? కొండలు పైదాకా పడవ వెళ్ళడానికి 40 రోజులు పట్టింది. మొత్తం నిండిపోవడానికి, కొండలు నిండకుండా ఓన్లీ పట్టణాలు నిండిపోవడానికి 20 రోజులు చాలు. 3 రోజులు సింగనాగరంలో. కానీ దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ఇంకోసారి మరలా లాంటి వర్షము రప్పించడని. కానీ రెండోసారి ఏమంటున్నాడంటే, నీళ్ళల్లో కాదు, ఈసారి నీళ్ళల్లో మునిగిన తర్వాత మరలా భూమి రావడానికి అవకాశం ఉంది, కానీ ఈసారి నీళ్ళల్లో ముంచును. ఈసారి ఎక్కడేస్తాడంట? ఎక్కడేస్తాడు చెప్తా ఉండండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. ఈ లోకంలో అంట సముద్రంలో చనిపోయిన వారు, సముద్రంలో ఉన్న మృతులు ఎవరెవరైతే నీళ్ళల్లో సముద్రంలో చనిపోయారో ఆ సముద్రంలో చనిపోయిన మృతులను ఎవరు అప్పగిస్తారంట? సముద్రము అప్పగించిద్దంట. ఎవరికి? దేనికి? తీర్పు తీర్చబడ్డానికి. అయితే మరణము, ఎవరైతే నార్మల్గా మరణించారో, ఈ లోకంలో మరణం పొందారో, ఎవరైతే పాతాళ లోకంలో అంటే ఈ భూమి అగాధంలోకి వెళ్ళిపోయారో, పరదేశి ఇది వరకు భూమి లోపల ఉండేదండి, కింద. తర్వాత చెరగా కొనిపోబడినప్పుడు యేసుప్రభు తీసుకెళ్ళి మధ్య ఆకాశంలో పెట్టాడు. సో ఆ పాతాళ లోకం అనేది ఇంకా భూమి లోపలే ఉంది. అయితే ఆ మరణమును ఈ పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడివేయబడినంట. మొదటిసారి నీళ్ళల్లో ముంచబడింది, కానీ రెండోసారంట మరణమును భూమి లోపలుండే పాతాళ లోకమును ఎక్కడేస్తారంట? అగ్నిగుండం. ఒక అగ్నిగుండం రెడీ అవుతుంది. ఈ భూమి తర్వాత కొత్త భూమి రెడీ అయ్యిద్ది. అలా కొత్త భూమితో పాటు అగ్నిగుండం కూడా రెడీ అయ్యిద్ది. మరణమును ఏ భూమిని అయితే నమ్ముకున్నాడు మోసపడన్న భూమి మొత్తం తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు దేవుడు? అగ్నిగుండంలో. మీరు కొన్న స్థలాలు, నేను కొన్న స్థలాలు, ఇంకేయో ఉన్నాయి పెద్ద పెద్దవి, మొత్తం అంతా ల్యాండ్ స్క్రేవ్ అంటారు కదా, పెద్ద పెద్దవి అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మొత్తం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. దేవుడు రాకడ సమీపిస్తుంది. రెండవ మరణము నుంచి తప్పించుకోవడానికి కోసమే ఇన్ని వారాలుగా రక్షణ పొందండి అని చెప్తున్నా. సరే, మన వాక్యంలోకి వచ్చేద్దాం. ఆరో వచనం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నివసించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులు తీర్పును నాశనమును జరుము దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడున్న లోకము, ఇప్పుడున్న జనము, ఇప్పుడున్న అన్నీ కూడా మన నమ్మకమైన భూమి కూడా ఎందుకురా మనం కొనుక్కోగలుగుతున్నాం అంటే, ఎందుకు భద్రంగా ఉందంటే దేని కొరకు నిల్వ చేయబడింది? అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట. హల్లెలూయా. ఇప్పుడు స్థలాలు కొందాం అనుకున్నాడు, ఎందుకు ఎలాగో భూమి నాశనం అయిపోద్దిగా, ఎందుకులే అని హ్యాపీగా తినేయండి. ఉండండి, భూమి ఉండాలి. అప్పుడు దాకా మనం కూడా ఉండాలి కదా, ఏదో ఒకటి కావాలి కదా. చక్కగా కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, ఉండండి, కాదనట్లేదు. కానీ ఇది శాశ్వతము కాదు అని మనము మర్చిపోకూడదు.
ప్రవక్తలు చెప్పింది జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తాడంటే ఇక్కడ పేతురు గారు, ఈ భూమి శాశ్వతం కాదు. అప్పట్లో భూమి ఎంత భూమి ఉందో అప్పుడు వాళ్ళందరికీ ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ జలప్రలయంలో మొత్తం నశించిపోయినట్లంట. ఇప్పుడు ఎంత భూమి నీకున్నా, నీ పిల్లల కొరకు దాచినా, నీ పిల్లల కొరకు దాచినా, ఇది అన్నీ కూడా ఎందుకు నువ్వు నేను కొనుక్కోగలుగుతున్నాం, దాచుకోగలుగుతున్నామంటే తీర్పు దినమున అగ్నిగుండంలో పడివేయడం కొరకే భద్రం చేస్తున్నాడు ఈ భూమిని దేవుడు. నాశనం అయిపోతాయి మొత్తం. ఏం మిగిలిద్దిరా అంటే రక్షణ పొందిన ఆత్మ ఒకటే మిగులుతుంది. హల్లెలూయా. తర్వాత చదవండి 8వ వచనం. ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మానవలసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు ఇంకా అగ్నిగుండంలో పడవేయబడకుండా మనం భూములు కొనుక్కోగలుగుతున్నాం, ఇళ్లల్లో ఉండగలుగుతున్నాం, ఆస్తులు సంపాదించుకోగలుగుతున్నాం, భూమి మీద మనకి నచ్చినట్టు తిరగగలుగుతున్నాం అంటే ఎవరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. ఆయన ఎవరెవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరెవరినైతే పిలుచుకున్నాడో, ఎవరెవరైతే ఆయన దగ్గరికి వచ్చాడో వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అని ఇంకా ఏం చేస్తున్నాడంట, దీర్ఘశాంతము. ప్రభు రాకడ దొంగ వలె తర్వాత ఉంటుంది ఏమో చూడండి. ప్రభు దినము, ఆ దినము నేను చదువుతానండి, నేను డబుల్ అయిపోతుంది. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవాలై ఉండవలెను. ఈ భూమి నశించిపోద్దంట. ఏ విశాలమైతే చేశాడో దేవుడు ఈ ఆకాశము, అంటే ఇంక ఈజీగా చెప్పాలంటే ఆ జలములు ఈ జలముల మధ్య ఉందన్న ఆకాశం ఉంది. అంటే ఆ జలముల క్రింద ఉన్న సమస్తము నశించిపోద్దంట. ఆకాశంలో ఉన్నాయన్నీ, భూమి, పంచభూతములు అంటే గాలి, నిప్పు, నీరు మొత్తం లయమైపోయి ఏమైపోతాయి అంట, కాలిపోతాయి మొత్తం. మీరు దేన్నైతే నమ్మి పెట్టుబడి పెడుతున్నామో మొత్తం ఏమంటే, నా భూమి ఏంటి, మీ భూమి ఏంటి, సమస్తము లోకరీతిగా నమ్ముకుంటే మోసపోమేమో, కానీ ఆత్మరీతిగా ఈ భూమిని నమ్ముకుని బ్రతికితే ఆ అగ్నిగుండంలో భూమితో పాటు కాలిపోతావు. దేవుడు వాక్యం చలవిస్తుంది ఏంటంటే, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ ఆకాశములు శాశ్వతం కాదు, ఆ జలముల కింద వేరుపరచబడ్డ ఏ విశాలమును ఈ యొక్క భూమి ఏది ఉండదంట. ఆ దినమందు ప్రభు రాకడ వచ్చినప్పుడు మొత్తము కూడా తీసుకువెళ్ళి ఎక్కడేస్తాడంట, రెండవ మరణమైన అగ్నిగుండములో పడవేయబడతాయి. అది ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుందంటే, ఎవరో ఉన్నారు దేవునికి కావాల్సిన వారు ఇక్కడ, మీ కొరకే. హల్లెలూయా. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఒక కుర్రోడికి నేను చెప్పాను, బాప్తిసం తీసుకో, చాలా కాలమైంది కదా, తీసుకో, లాస్ట్ ఇయర్ కూడా చెప్పలేదు కదా అంటే, లేదన్నా ఇంట్రెస్ట్ లేదన్నా అది ఇది అన్నాడు, వదిలేసాం, అయిపోయింది. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి కళ్ళు రావడం మొదలుపెట్టినాయంట, పాములు వస్తున్నాయంట, రకరకాల పాములు వస్తున్నాయంట. ఏ మనుషుల కోసం, ఎవరైతే మనుషులను చూసి మనోడు వద్దనుకుంటున్నాడో వాళ్ళందరూ పాముల్లా మారిపోతున్నారంట, వచ్చి బింగేస్తున్నాయంట. పాత వదిలేసిన వాళ్ళందరూ మరలా వచ్చి మనోడిని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారంట. నేను చెప్పా, నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళతో నువ్వు గతించిపోయే స్థితికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ఆకర్షించుకున్నాడో విడిచిపెట్టడు. చెప్పే బాధ్యత మనదే, కార్యం చేసేది
ఆయన. హల్లెలూయా. చెప్పాం, వినలేదు, ఎందుకులే అన్నాడు, సర్లే వదిలేసాం. ఇప్పుడు ఏమొస్తున్నాయి? గడిచిన మొన్న వచ్చాడు, మాట్లాడుతూ కూర్చున్నాడు, ఏమంటున్నాడు? పాములు వచ్చేస్తున్నాయి అన్న, అయ్యి వచ్చేస్తున్నాయి, మనుషుల్లా కనపడుతున్నాడు, సడన్గా ఎలా మారిపోతున్నారు? పాముల్లా మారిపోతున్నారు. ఏంటేంటో అయిపోతుందంట, ఏంటేంటో జరిగిపోతున్నాయంట, ఏదో పాము వెళ్ళిపోతుందంట, ఆ పాము వెళ్ళిపోతుంది. నువ్వు రక్షణను కనుక వాయిదా వేస్తే నీ గతి కూడా అదే. కనుక రక్షణను వాయిదా వేయొద్దు. ఎవరికన్నా కళ్ళు వచ్చి చెప్పట్లేదేమో, నాకు వస్తాయి. దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాంలే, నాకు ఎవరో ఒకరు పర్సనల్గా వచ్చి మాట్లాడితే అని అనుకుంటావేమో, కానీ నీకు తెలియకుండానే. పొద్దున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అయ్యగారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వడానికి తీసుకువెళ్ళాడంట ఒక 15 మందిని, ఎంతమందినో కొంతమందిని తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్ళాడు అంట. అక్కడ ఒక ఆయన ఉండి, ఒక నాస్తికుడు ఉండి వాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నాడంట. ఏంటి ఇప్పుడు వీళ్ళకి బాప్తీసం ఇస్తే రక్షించబడిపోతారా? బాప్తీసం ఇస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు నిజమేనా అన్నట్టు కామెంట్ చేస్తూ ఉన్నాడంట. అయితే బాప్తీసం అన్నీ అయిపోయిన తర్వాత, ఈ నదిలో ఇచ్చేవాళ్ళు కదా ఆ కాలంలో, అయిపోయిన తర్వాత సడన్గా అప్పుడు దాకా కామెంట్ చేసిన ఆయన, నాస్తికుడు, ఆయన యొక్క అన్యుడు, పాస్టర్ గారు ఉండండి, నేను కూడా బాప్తీసం తీసుకుంటానంట. హల్లెలూయా. ఏమైందయ్యా, ఎందుకు ఇప్పుడు దాకా కామెంట్ చేసావు కదా, ఇప్పుడు దాకా మాట్లాడినావు కదా, సడన్గా ఎందుకు మారిపోయావు అంటే, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవదూత వచ్చి కిరీటము పెడుతుందంట. ఆయనకి కనబడుతుందంట. పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వడం, దేవదూత వచ్చి కిరీటం పెట్టడం, పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వడం, దేవదూత వచ్చి, అందరికీ అన్ని కిరీటాలు పెట్టబడ్డాయి. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక దేవదూత మాత్రం ఇంకా కిరీటం పట్టుకుని వెయిట్ చేస్తుందంట. వెయిట్ చేస్తుంటే ఈయన అనుకున్నాడంట, అందరు వెళ్ళిపోయారు కదా, ఎవరున్నారంటే ప్రభు ఆత్మ మాట్లాడాడంట, ఆ కిరీటము నీ కొరకే. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే ప్రభు గ్రహింపించాడో, ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, నన్ను ప్రేరేపిస్తున్నాడన్న మనస్సు వచ్చిందో, నాకు ఆ కిరీటం కావాలని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి, పాస్టర్ గారు నాకు కూడా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ కిరీటం ఆయనకి పెట్టబడింది, ఆ దూత వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎవరైతే రక్షణను అంగీకరిస్తారో, దేవదూతలు అక్కడ పరలోకం అందంట, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు. ఎందుకు? మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? మొత్తం అంతా హడావిడి ఇల్లు సర్దేసి మొత్తం అంతా ఏం చేస్తారు? ఫుల్గా వంటలు. మరి ఒక ఆత్మ రక్షించబడిందంటే ఒక దినమున ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వస్తాడు? మన దగ్గరికే వస్తాడు. ఇక్కడ ఏం చేయాలి? వీడి కొరకు గృహం సిద్ధపరచాలి. మంచి గృహము. ఎలా గృహం సిద్ధపరచబడుతుంది? నువ్వు ఇక్కడ చేసిన ప్రతి ఒక్క క్రియను బట్టి నీకు అక్కడ ప్రభువు చెప్తాడు శిష్యులకి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఇక్కడ మనం చేసే ప్రతి క్రియను బట్టి అక్కడ మనకి మేడలు కట్టబడతాయి. నువ్వు ఎక్కడ భూమిని నమ్ముకుంటే అగ్నిలో స్వాహ. అక్కడ భూమిని నమ్ముకున్నాం అనుకోండి, అక్కడ సంపాదన మనం సంపాదించుకోవాలనుకున్నాం అనుకోండి, అక్కడ మేడలు కట్టబడాలనుకున్నాం అనుకోండి, ఎవరికన్నా చెప్పారా అంటే అబ్బే అన్నట్టు ఉండరు. ఎందుకంటే ఎవరైతే నీ ద్వారా, నీ మాటల ద్వారా ప్రేరేపించబడతారో ఆ యొక్క ఆత్మ రక్షణ యొక్క క్రెడిట్ ఎవరి మీద పడుతుంది తెలుసా? మీ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నా వాక్యం ద్వారా ఎవరైనా రక్షించబడ్డ ప్రేరేపణ వచ్చింది అనుకోండి, దేవుడు అది తీసుకొచ్చి నా అకౌంట్లో వేస్తాడు. నాకు అక్కడ పెద్ద బిల్డింగ్ వస్తాయి. మీరు ఎవ్వరు చెప్పలేరు కాబట్టి అక్కడ గుడిసెల్లో ఉంటాయి. నేను పైనుంచి టాటా చెప్తాను అందరికి. ఒక ఆత్మ రక్షించబడ్డానికి మీరు మీ యొక్క సువార్త, మీ యొక్క మాటలు గనక ఫలిస్తే చెప్పే బాధ్యత మంది. కానీ దేవుడు మీరు చెప్పారని ఆయన ఆనందపడినప్పుడు ఏం చేస్తాడంటే మీ అకౌంట్లో ఏం చేస్తాడు? క్రెడిట్ చేస్తాడు డబ్బులు. మనకు నచ్చినప్పుడు ఎలా అయితే పిల్లలు నచ్చితే పెద్దలు చిన్న తీసుకోరా, పుట్టినరోజు అనగానే ఒక 100 రూపాయలు, ఏమన్నా పాస్ అవ్వగానే ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాగానే ఏం చేస్తారు? ఏం కావాలో కొనుక్కోరా, నచ్చింది కొని పెడతారు. అలాగా దేవుని స్వార్థ విషయంలో మనం పాస్ అయినప్పుడు దేవుడు మనకి అక్కడ మేడ రిలీజ్ చేస్తాడు. రత్నములతో పొదిగిన కిరీటమును
రక్షించబడ్డ వాళ్ళకి నార్మల్ కిరీటం పెట్టబడుతుంది. కానీ ఎవరైతే వేరే వాళ్ళ రక్షణ కొరకు తాపత్రయపడుతున్నారో, భారం కలిగి ఉన్నారో, స్వార్థను ప్రకటిస్తారో వాళ్ళకంట రత్నములతో, వజ్రములతో, వైడూర్యములతో పొదిగిన పెట్టబడిద్దంట. సో తొందరగా ఎవరైనా మారిపోతే నాకు మంచి కిరీటం వస్తుంది. అయ్యగారికి ఆల్రెడీ వస్తుంటుంది మంచి కిరీటం. ఎన్ని ఆత్మలు రక్షించుతుంటే అన్ని వజ్రాలు అక్కడ మనం కూర్చుని లెక్కేసుకోవడం, 1 2. మీ వాళ్ళు ఎవ్వరూ మారలేదనుకోండి, మీకు లెక్కేసుకునే పని కూడా లేదు. ఇలా చూసుకోవడం, ఏమన్నారో దీనికి ఏం లేవని తిరిగి పెట్టేసుకోవడమే. సరే మంచిది, అయిపోతుంది సమయం అయిపోయి. అయ్యగారు ఉన్నారా? 12 నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇవన్నీ వీటిలో లయమైపోవును గనక దానిని రాకడ కొరకు కనిపెట్టుకొనుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని రక్షించబడ్డా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు భక్తుడు. ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు సరే, కానీ దేవుని రాకడ కొరకు అంట ఏం చేయాలంట? అపేక్షించాలంట. ఎప్పుడు వస్తుంది దేవుడు రాకడ? ఎప్పుడు వస్తుంది? 10 బుద్ధికల కన్యకలు ఉన్నారు. ఎంతమంది బుద్ధికల కన్యకలు? ఎంతమంది బుద్ధి లేని ఉన్నారు? 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి గలవారు కన్యకలు ఏం చేశారు? సరే, బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్పుకుందాం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? మొత్తం 10 మంది దివిటీలు పట్టుకుని బయలుదేరారు. ఎక్కడికి? దేవుణ్ణి, రాజకుమారుణ్ణి కలుసుకోవడానికి. అయితే కరెక్ట్గా రాకడ వచ్చే టైంకి ఏమైంది? ఈ దివిటీల్లో ఉన్న నూనె అయిపోయింది. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళ యొక్క వాక్యము, వాళ్ళ రక్షణ జీవితము అయిపోయింది. ఏం చేశారు? అప్పటికప్పుడు మరలా ఏం తెచ్చుకుందామని పరిగెత్తారు? నూనె తెచ్చుకుందామని, మరలా రక్షణ పాత్రను తెచ్చుకుందామని, మరలా వాక్యంలో ఎదగాలని మరలా వెళ్ళేసరికి ఏమైందంటే, రాజకుమారుడు, పెళ్లి కుమారుడు వచ్చి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, అంటే రాకడ కొరకు, రాకడ వస్తుంది అని చెప్పి ఎవరైతే జాగ్రత్త గలవారై భక్తితో, బుద్ధితో, మంచితనముతో సత్క్రియలు చేయించు దేవుని కొరకు కనిపెట్టుకునిచున్నారో, దేవుడు రాగానే వారిని చూసి ఏం చేస్తాడంట? పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆ బుద్ధి గల 5 కన్యకలను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత తలుపు వేయబడింది. ఇప్పుడు రక్షించబడ్డ వాళ్ళే తిరిగి వెనకకి వెళ్ళి మరలా రాద్దాం అనుకునేసరికి అవకాశము లేదు. 10 మంది చేతులే ఉన్నాయి, 10 మంది కన్యకల చేతులే ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, వెలుగుంది, రక్షణ ఉంది. 10 మంది కూడా దివిటీలు పట్టుకునే బయలుదేరారు రాజకుమార్ని కలవడానికి. అంటే ఏంటి? రక్షణ పాత్రను చేత పట్టుకుని అక్కడ పోయారు. రాజకుమారుని, అదే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. కానీ ఈ 10 మందిలో, ఈ రక్షించబడ్డ 10 మందిలో 5 రక్షణ పాత్ర ఏమైందంటే ఆరిపోయింది. ఆరిపోవడానికి కారణం ఏంటి? నూనె అయిపోయింది, వాక్యము అయిపోయింది, స్వకీయ దురాశల చొప్పున నడిపించడం స్టార్ట్ అయింది. ఏ రీతిగా రక్షించబడ్డారో, దేని కొరకు రక్షించబడ్డారో, ఏ రీతిగా ఈ భూమి చేయబడిందో, ఏ రీతిగా ఈ భూమి జలప్రయంలో కొట్టుకుపోయిందో, ఏ రీతిగా దేవుడు నోవాతో వాగ్దానం చేశాడు, ఏ రీతిగా దేవుడు యేసుని కిందకు పంపించి భూలోకానికి పంపించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడో, ఈ భూమి గతించిపోద్ది, అక్షయమైన ఆ పరలోక రాజ్యము కొరకు మనము బ్రతకాలి. అది జాగ్రత్తగా ఉండకుండా పాత్రలో ఉన్న నూనెని పోగొట్టుకునే బుద్ధి లేని కణికల్లాగా చాలామంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చే టయానికి నేను మరలా నా రక్షణను ఉజ్జీవింపబడతా, మరలా ఉపవాసం ఉంటా, మరలా నేను మార్చుకుంటా, మరలా నేను సమయము ఉండదంట. రక్షించబడ్డ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పటిదాకా రక్షణ తీసుకోవాల కోసం చెప్పాను. రక్షించబడ్డ వాళ్ళకి కూడా ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆయన రాకడంట దొంగవలే వచ్చున్నాం.
ఇంకా సమయం ఉందిలే వచ్చినప్పుడు చూద్దాంలే, యుద్ధాలు అవుతాయి, అయ్యి అవుతాయి, ఇవి అవుతాయి చెప్పలేం. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, న్యూస్ ఛానళ్ళు ఒకేసారి బాంబులో పేలిపోయాయి అనుకో, మన టీవీలు కూడా రావు. ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇంటర్నెట్ కట్ అయిపోయింది అనుకోండి, ఆ సముద్రంలో నుంచి లైన్స్ వేస్తారు, శాటిలైట్లు మొత్తం, దేవుడు ఆకాశం అంతా కాలిపోద్దంట, శాటిలైట్లు మొత్తం కాలిపోయిన అనుకోండి, ఇక్కడ కూర్చుని ఇంకా రాలేదులే అని అనుకుంటా ఉంటే చెప్పలేము. ఒక్క క్షణములో మిటీరియల్ ఎలా అయితే పైనుంచి పడిద్దో అలాగ ఒక్క క్షణంలో మొత్తం కాలిపోవచ్చు. అప్పుడు మరలా నూనె పట్టుకోవడానికి నువ్వు పరిగెత్తే అవకాశం కూడా ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది ఏం చేయాలంట, ప్రభువు రాకడ కొరకు ఎక్కడ చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఈ భూమిని నమ్ముకుంటే ఒక దినమున మోసపోతాం. అందరూ చెప్పొచ్చు, యాడ్లు ఎన్నైనా అవ్వచ్చు. ఈ లోకమును నమ్ముకుంటే ఒక దినం వస్తుంది, ఆ దినమున తప్పకుండా మోసపోతాం. మనకంట క్రొత్త భూమి, ఆకాశం కింద భూమి పోవడం కాదు చెప్పాగా, ఆకాశమే పోయిద్దంట. జలములు క్రింద ఏమైతే ఉన్నాయో, జలముల పైన నేను చెప్పే కదా, జలముల పైన సృష్టి వేరే, దేవుని యొక్క మధ్య ఆకాశము, పరదేశు, పరలోకము అన్నీ. ఈ జలముల కింద ఏదైతే దేవుడు చేశాడో, విశాలము కింద భూమి సమస్తమును తొలగిపోయి కాలిపోయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చిద్ది. ఆ భూమిని నమ్ముకోండి. మొదట అందులో ఏముందంట, నీతి కింద చూడండి, వాటి యందు నీతి నివసించును. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. అంటే ఆ కొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో నివసించే నీతిని రాజ్యమును గనక మీరు వెతకడం మొదలు పెడితే ఎక్కడ సమస్తము మీకు అందించబడతాయి, సమకూర్చబడతాయి. కానీ అక్కడ ఉండే నీతిని, అక్కడుండే రాజ్యమును మనం వెతకట్లేదు. ఇక్కడున్న భూమిని, ఇక్కడున్న లోకమును, ఇక్కడున్న లోకాశలను, ఇక్కడున్న సమస్తమునే వెతుకుతున్నాము. ఒక దినమున కాలిపోతాయి. దానితో పాటు ఎవరైతే స్వకీయ దురాశల చొప్పున దివిటీలు ఆరిపోయే స్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా కాలిపోతారు. ఉదాహరణ చెప్తాను. చాలామంది దైవజనులు చాలా మాటలు చెప్తారు. ఒక్కసారి రక్షించబడ్డ తర్వాత లాస్ట్కి కాలో చెయ్యో తీసేసి పరలోకానికి తీసుకువెళ్తాడని వాళ్ళు చెప్తారు. వాళ్ళ నమ్మకం. నా నమ్మకం ఏంటంటే తీసుకెళ్ళడు. ఎలా చెప్పానంటారా? రక్షించబడి నీకు నచ్చినట్టు బ్రతికేవాడిని దేవుడు పరలోకానికి తీసుకెళ్దా? చెప్పాలి. లాస్ట్కి మరణశైలిలో పెట్టి అయ్యా క్షమించయ్యా అనే టైం రాలేదనుకోండి, ఉదాహరణకి రాలేదు, అప్పుడేం చేస్తాడు? పోన్లే ఎలా బతికితే బతికేడులే, నా రక్తంలో కడగబడ్డాడు కదా అనుకుంటాడా? ఏమంటాడు దేవుడు? మీ సంగతి వదిలేయండి. ఆ దినమునంట ప్రభువా నేను మీ నామమున అద్భుత కార్యాలు చేశాం, మీ నామమున దయ్యములను వదలగొట్టామంటే దేవుడు అంటాడంట, మీరెవరో ఇప్పుడు అద్భుత కార్యాలు దయ్యాలను వదలగొట్టింది రక్షించబడి చేసుంటారా, రక్షించబడకుండా చేసుంటారా? రక్షించబడేగా, దేవుని ఆత్మను సంపాదించుకునేగా, రక్షణ పాత్రను చేతపుచ్చుకునేగా దేవుని కార్యాలు చేసింది. అలాంటి వారిని దేవుడు అంటాడంట, నేను చెప్పలా, వాక్యం దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు అవి. ఆ దినమున ఎంతోమంది, మనలో చాలామంది వచ్చి ప్రభువా నీ నామమున మేము ఇది చేసాం, అది చేసాం, మీ సంఘం కోసం ఇది చేసాం, చర్చ్ కోసం ఇది చేసాం, నేనే ఉండేవాడిని, లేకపోతే అన్నీ నేనే చేసేదాన్ని, నేనే ప్రార్థన చేసేదాన్ని, నేనే ఊడ్చేదాన్ని, నేనే చేశానంటే దేవుడు అంటాడంట, మీరెవరో, హూ ఆర్ యూ అంటాడు. మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్రమము చేయువారులారా, అదేంటి? రక్షించబడ్డ వాళ్ళేగా, రక్షణ తీసుకున్న వాళ్ళేగా, వచ్చేయండి లోపల కనాలి కదా. ప్రతి వాడు ఆయన ముందు నిలబడి
నీ క్రియల ప్రతిఫలము పొందుతాడు. నేను దాన్ని చాలాసార్లు చెప్పి ప్రకటన గ్రంథం మన 20 అధ్యాయంలో చదివాం కదా, దాని ముందుకు వెళ్తే ఉంటుంది. మరణం అంట, సముద్రం అంట సముద్రంలో మృతులను అప్పగించిందంట, మరణంలో ఉన్న మృతులను అప్పగించిందంట, పాతాళ లోకంలో ఉన్న మృతులను అప్పగించిందంట. వీళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారంట, దాని పైకి వెళ్తే ఉంటుంది చూడండి. గ్రంథములు విప్పబడిన ముందు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అవన్నీ చదువుకున్నాం కదా, తర్వాత చదువు. ఎవని పేరైన 15 ఎవని పేరైనను జీవ గ్రంథముడు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అందరూ కూడా ఆయన ముందు నిలబడతారు. నిలబడినప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ టైంలో అయ్యా నేను నీ కొరకు ఇన్ని ఆత్మలు సంపాదించిన, అయ్యా నేను ఇంత కార్యాలు చేశాను, ఇలాంటివి చేశాను, దయ్యాలు వదలగొట్టాను, అద్భుతాలు చేశాను, నేను స్వస్థతలు చేశాను, నేను ఇచ్చేసాను అంటే దేవుడు ఓకే నువ్వు పక్క నుంచో స్పెషల్ VIP కోట అండో ఏం చేస్తాడు, ఏమంటాడంట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుతాను. రక్షించబడి ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తే ఇంకెందుకండి. దేవుడు పక్షపాతి కాదు. దైవజనులు చెప్పొచ్చు లాస్ట్కో దెబ్బ కొట్టి అయ్యా క్షమించు అని తీసుకెళ్ళొచ్చు అని. ఆ అవకాశము ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఇంకా వాడి మీద ప్రేమ కలిగి వాడికి వాత వేయబడ్డ మనస్సు లేకుండా వాడిని రక్షించుకోవాలి అనుకున్నవాడు దేవుడు వాడిని నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు అనుకోండి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఫరోకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, 10. ఫరో మారాడా? మారిపోవాలి కదా. మరి 10 అవకాశాలు ఇచ్చినప్పుడు మార్చాలిగా. ఫరోని మార్చాలనుకోలే దేవుడు. అందుకనే రక్షించబడ్డాం, నచ్చినట్టు బతికేద్దాం, లాస్ట్లో అయ్యా క్షమించయ్యా అనగానే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అన్న భ్రమలో మీ రక్షణ పరదేశు వరకే టికెట్. దొంగకి ఏం చెప్పాడు తెలుసా, నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉండు అన్నాడా? పరదేశంలో ఉండు. పరదేశంలో ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నీ క్రియలు బట్టి నా క్రియలు బట్టి ఒక పక్కనేమో జీవగ్రంథము, ఇంకో పక్కన నీ క్రియలు ఉన్న గ్రంథము, రెండు ఇప్పుతాడు. ఎంత మంచి చేసావు, ఎంతమందిని ముంచేసావు, ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంతమందిని నాశనం చేసావు, ఎంతమందిని నిందించావు, ఎంతమంది గురించి వ్యర్థంగా మాట్లాడావు, దాంతోపాటు ఎంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఇవన్నీ నీ నీతి, నువ్వు చేసిన మంచి, నీలో ఉన్న చెడుని ఓవర్వెయిట్ చేయాలి. అంటే దానికన్నా నీ దగ్గర ఉన్న మంచి ఎక్కువ కనబడాలి. ఇది ఎక్కువ ఉన్నప్పుడు జీవగ్రంథంలో నీ పేరు కూడా, ఇది కాకుండా ఇది ఎక్కువ ఉందనుకోండి, అందులో నీ పేరు తుడిచివేయబడింది. అక్రమము చేయువారులారా మోహన్ అన్న నేను వెళ్ళామనుకోండి, మీ ఇద్దరం భయంకరమైన నాటకాలం అనుకోండి, ఏమండి అందరితో పాటు నేను కూడా నుంచి ఉంటే వెళ్ళిపోండి రా, పక్క వెళ్ళిపోండి అంటాడు మా ఇద్దరిని. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి ఎంతమంది వచ్చేస్తారో మీలో, రక్షించబడ్డ వాళ్ళమే. అందుకని ఏంటంట, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, నీతి కలిగి, దేవుడు మన కొరకు చేసే వేరే భూమి కొరకు, ఆకాశము కొరకు అపేక్షించాలంట, ఓపికతో కనిపెట్టాలంట, వాటి కొరకు ఎప్పుడూ సిద్ధపడతా ఉండాలంట. ఎవడో నీతిమంతుడు కాదు, ఎవడో కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ అని ఎవరు చెప్పట్లే, కానీ అనుదినము స్వపరిశీలన చేసుకుంటూ, అనుదినము ఆయన బల్ల యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెగక ఎవరైతే ఇది విడిచిపెట్టేశారో, ఈ ప్రార్థన, సహవాసము, సత్యము, సువార్త ప్రార్థన, సత్యస్వార్థ ప్రార్థన, అదే సహవాసం, 4 విడిచిపెట్టేశారు, దేవుడు వాడిని విడిచిపెట్టేస్తాడు. సరే, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నాకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇంతవరకు నీ పక్షంగా నిలబడి అయ్యా అనేక విషయాలు ముచ్చటించడానికి కృప చూపించావు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. తండ్రి అయ్యా, మరి అయ్యా ఈ లోకం మీద ఆశ పెట్టుకొని ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నామేమో కానీ నాయన, ఒక దినమున ఈ భూమి గతించిపోయిద్దని, ఈ ఆకాశములు ఈ పంచభూతములు గతించిపోతాయని తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంకనూ నీ దగ్గరికి రాకుండా, ఇంకనూ చీకటిని ప్రేమిస్తూ నిజమైన నీ అయ్యా వెలుగైన నీ వైపుదైనా మేము రాకుండా ఎవరైతే ఉన్నారో తండ్రి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకున్నాం. రక్షించబడి వెనకకి జారిపోయాయి తండ్రి అయ్యా, ఆయా క్షయమైన అయ్యా నీ యొక్క రాజ్యం కొరకు కాకుండా, అయ్యా అక్షయమైన నీ యొక్క రాజ్యం కాకుండా ప్రభా, క్షయమైన ఈ భూమి కొరకు తండ్రి ఎవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో వారితో మాట్లాడండి, హెచ్చరించమని బ్రతిమలాడుకుంటున్నాను ఆయన. తండ్రి దిగైనా కొత్త నూతన భూమి, నూతన ఆకాశం కొరకు మేము సిద్ధపడి అందులో నీతి అయినా నీవు ఉంటావని తండ్రి మేము ఎరిగి తండ్రి అక్కడ ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నించడానికి కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను. విత్తబడ్డ వాక్యమును అయా నా హృదయంలో, బిడ్డల హృదయము ఫలింపు చేయమని తండ్రి అయా పరిశుద్ధముగాను నమ్మకముగాను నీ కొరకు తండ్రి నమ్మకమైన పాత్రలుగా నిలబడడానికి సహాయం దయచేయమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజక్షుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధాన ఆశీర్వాదం కూడిన మనందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి ఆయన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.